సో హై గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే రన్నింగ్ నుంచి వస్తాను ఇంటికైతే. వాటర్ తీసుకున్నాను ఇవ్వండి. మన కొత్త సామాన్లు అయితేనే కొత్త ఎక్సైజ్ కిట్ పైకి వెళ్ళిన చూపిస్తాను మీకు, ఓకేనా? సో ట్రైపాడ్ పట్టుకొని అయితే మేడమకి వెళ్ళిపోదాం తాను. సో ఇవన్నీ పట్టుకొని మేడమకి వెళ్ళిపోదాం. ఎందుకంటే వీటితో ఈరోజు ఫస్ట్ టైం కదా మనకి యోగా, అదే వీటితో ఫస్ట్ టైం మనకి ఎక్సైజ్ ఎలా ఉంటుంది ఏంటో ఇవన్నీ మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఓకేనా? డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అడుగుతున్నాను, ఓకేనా? ఇప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను అమ్మా గైస్. ఇదిగోండి, ఈరోజు అయితే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చూస్తానండి. ఇంట్లో ముందండి బయట నేర్చుకున్నానండి. మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే వీటితో డిప్స్ కొడదాం, ఓకేనా? ఒక 10 or 15 or 20 కొడదాం. సో ఈరోజు వీటితో చేద్దాం, ఆ బోర్డుతో కాకుండా. సో రెండు స్టార్ట్ చేద్దాం. సో గైస్, వీటితో 10 చేసిన ఫస్ట్ సెట్లు ఉన్నాయి. అలా నెక్స్ట్ సెట్ 10, తర్వాత ఒక 5, 5, 5 4 సెట్లు లేదు. మొత్తం మన టార్గెట్ అయితే 40 అనమాట, ఓకేనా? ఇప్పుడు అందాక రెస్ట్ అనమాట. రెస్ట్ తీసుకున్న టైంలో గ్రిప్పర్ని కొట్టుకుంటూ ఇలా కొట్టుకుంటున్నా గ్రిప్పర్ని, ఓకేనా? మళ్ళీ ఇది సెట్ తీసినప్పుడు కలుద్దాం. ఇప్పుడు రెస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో మ్యాక్సిమం 10 తీయడానికి ట్రై చేద్దాం. సో 10 తీసిన తర్వాత మళ్ళీ ఇంకో తర్వాత 4 సెట్లు తీసుకోవచ్చు కదా, 5, 5. అందుకనే ముందు 10 సెట్లు సరిపోతుంది. ఓపెన్లో వేసిన మీరు చేయండి ఒకసారి ఎక్సైజ్. చాలా కష్టంగా ఉంది. సో మళ్ళీ గ్రిప్పర్తో ఆడుకుందాం ఒక 5 నిమిషాలు. ఆడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి 4 సెట్లు చెప్పిన 5 తీసుకుంటున్నాం. సో మీకు తర్వాత ఎక్విప్మెంట్తో కలుగుతున్నాం, ఓకేనా? అలా బోరింగ్ అయిపోతుంది వీడియో. అందుకని ఇది మన కొత్త ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మనకు తెలియదు, కాబట్టి చేస్తాను ఇప్పుడు, ఓకేనా? షూ రోజులు లేదు, సిప్లు ఎప్పుడు చేయాలి అన్న అవసరం లేదండి. ఎలా సరిపడద్దా లాస్ట్ స్వీప్ పీస్ అని చేద్దాం. మనకైతే ఎక్సైజ్ దెబ్బ కొడుతుంది కొంచెం. లాస్ట్ స్వీప్ అవుతున్నా అప్పుడు చేద్దాం ఇది. సో అందులోకి ఇది చేద్దానండి. రోలర్ అయితే లాస్ట్, దాని తర్వాత ఇది చేద్దాం, దాని ముందు ఇది చేద్దాం. సో ఇది చేసిన తర్వాత డంబల్స్ చేద్దాం. డంబల్స్ చేసిన తర్వాత రోలర్ చేద్దాం. రోలర్ చేసిన తర్వాత ఇది చేద్దాం. అది మన ప్రాసెస్ అయితే ఇది. అలాగే ఎలా ఉంటుంది ఇలా ఎట్లా పెట్టి రావట్లేదు. రావట్లేదు అయితే ట్రై చేద్దాం. ఎప్పుడు రావట్లేదే అమ్మ. ఏంటి రావట్లేదు మనకి, ఇలాగే చేయాలా? బెండ్ అవ్వకూడదు కదా ఎల్బోస్ అనేవి, అందుకే ఆలోచిస్తాను. స్ట్రైట్గా రాగలరు. ఓయ్ వచ్చి చేస్తారండి. షోల్డర్ ఎప్పుడైతే అయిపోతున్నా చాలా 5 వేసి మనం అంతలోకి డంబల్స్ చేసుకున్నాం, ఓకేనా? సో ఇంకా మనకి 2 పెండింగ్ ఉన్నాయి కొత్త ఎక్విప్మెంట్స్లో. సో అంతలోకి డంబల్స్ తీసుకుని లాస్ట్లో అవి చేసుకున్నాం, ఓకేనా? అది సో డంబల్స్ మన టార్గెట్ ఏంటంటే 1 హ్యాండ్ ఫస్ట్, ఈ హ్యాండ్ తర్వాత ఈ హ్యాండ్, దీంతో ఒక 25, దీంతో ఒక 25 తీయాలన్నమాట, ఓకే? అంటే 25, 25, 50 2 సెట్స్ అనమాట. ఒక సెట్ 25. అది క్లారిటీగా స్టార్ట్ చేద్దాం. లాగ్ అవుతుంది. దీంతో ఒక సెట్ కంప్లీట్ అయిపోయింది బాబు. ఇదిగోండి, రన్నింగ్ వెళ్ళినప్పటి నుంచి వాటర్ వేసేస్తున్నాం, దాహం వేసేస్తున్నాం. సో అప్పటి నుంచి ఆపుకొని నేనంటే మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు పొట్ట హెవీగా ఉంటే మళ్ళీ చేయలేము, అందుకని చెప్పి నేను వాటర్ తాగాను ఎప్పుడు ఎక్సర్సైజ్ ముందు. సో డిప్స్ కొట్టేసిన తర్వాత ఈ దీంతో సంబంధించిన పని లేకుండా ఉంటే అప్పుడు తాగుతాను, ఓకేనా? ఇప్పుడు డంబల్స్ దగ్గర మొత్తం ఏం పర్లేదు తాగినా సరే, ఓకేనా? ఎందుకంటే మధ్యలో మీద పడుతుంది కాబట్టి, మధ్యలో మీద ఇంటి మీద నచ్చదు, పొట్ట మీద పడతాం. సో అందుకని తాగుతాను.
సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి, ఓకేనా? చిన్న చిన్న టిప్స్ అంటే నేను తెలుసుకున్నామని మీకు చెప్తుంటాను, ఓకేనా? నేను పెద్ద కోచింగ్ ఏం కాదు. ఇప్పుడైతే మనకి మళ్ళీ డంబుల్సే, కాకపోతే ఈసారి లెఫ్ట్ అనమాట. రైట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడైతే లెఫ్ట్ చేద్దాం, ఓకేనా? నేను ఒక సెట్ పెడతాను మీకు చూపించడానికి. అయితే నేను 2 సెట్లు చేస్తున్నాను, ఓకేనా? ఇలాగే అయిపోతుంది అందుకని వీడియో. సో స్టార్ట్ చేద్దామండి లెఫ్ట్ సైడ్ కూడా. సో గైస్, మీకు ఇది రైట్ హ్యాండ్ మీద అనుకుంటున్నాను కదా. సో సపోర్ట్ అనమాట. ఈ చేతి చేసేటప్పుడు ఈ చేతి పట్టుకుంటున్నాను అలాగా, అది చెయ్యను దీంతోనే, రైట్ హ్యాండ్తోనే. సో అలా సపోర్ట్ అనమాట ఇది, అంటే బాడీ ఫుల్గా షేక్ అయిపోకుండా. అందుకని జస్ట్ సపోర్ట్ కోసం ఇలా పెట్టుకుంటూ ఉంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా, మనం 20 kgs చేద్దాం ఇప్పుడు. గైస్ ఇదిగోండి, ఇప్పుడైతే మనం 20 kgs అనమాట డంబల్స్. ఇవి 10 kgs, ఇది 5 kgs అనమాట. 10 kgs అంటే ఓకేనా? సో ఇది ఎలా అంటే మనకి ఇలా పడుకొని ఇలాగనమాట, ఓకేనా? చూడండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జస్ట్ ఒక 10 రెట్లు చాలు. మేము కేక్ మర్చిపోకుంటాను, అవి ఏదో కేక్ మర్చిపోతున్నా, అవి చేయమంటే సెంటర్లో ఉంది. ఓకే, ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం 10 తీసుకోవచ్చు, ఓకే? 10 15 ఇలా నుంచొని ఒక 5 తీసుకుంటాం, సరిపోతుంది అయిపోయినట్టే. సో గైస్ ఇదిగోండి, ఇదైతే మనకు లాస్ట్ అనమాట. ఇంక డంబుల్స్తో పని అయిపోయింది, తర్వాత 2 చేసుకోవచ్చు, ఓకేనా? ఇవి ఎలా నుంచొని 20 kgs 5 తీసి 5 కాదు 10 అనుకుంటున్నాను. ఇవాళ 5 తీసాను, వాళ్ళని 10 తీద్దాం, ఓకేనా? సో ఇవి ఒక 10 తీసేస్తే సరిపోయినట్టే, వాళ్ళకి ఎక్సర్సైజ్ అయిపోయినట్టే. అవట్లేదు, స్పీడ్ తీసేద్దాం. అది సో ఇప్పుడు మనం మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్కి వెళ్దాం, ఓకేనా? ఇదే మనకి అప్పుడు ఇష్టండి. ఇలాగా మనం ముందుకెళ్ళి వెనక్కి వచ్చి అనమాట. అలాగే మనం 10-15 చేద్దాం. ఫస్ట్ రోజు కదా ఇవి కొత్త ఎక్విప్మెంట్, అందుకనే మీకు మొత్తం నా ఎన్ని ఎక్విప్మెంట్ చూపించాలని చెప్పి బ్లాగ్ చేస్తున్నాను, ఓకేనా? బోర్డు ఫీల్ అవ్వద్దు. ఇది కూడా ఒక జిమ్ ఇంట్రెస్ట్ పడుకోండి, పడుకోకుండా చాలు బాబు. వెళ్ళిపోతాం గేస్, ఎందుకు వెళ్ళిపోతాను, ఉండలేకపోతున్నాను. వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతుంది. టైర్ ఆగట్లేదు అసలు. అమ్మ టైర్కి వెళ్ళి ఇలా చేతనా ముందుకు వెళ్ళిపోతుంది కదా, వెనక్కి రావట్లేదు. ముందు చాలా తప్పిపోతుంది. ముందుకెళ్తే 3 మూతులు రాకపోతే 10 అంటే. సో అయిపోయినాక రాళ్ళు చాలా మెంగంలో పెంచినాను. నెక్స్ట్ ఇది మన ఫేవరెట్. నేను ఆర్డర్ పెట్టడం ముందు దానికోసం ఇచ్చిన, ఎందుకంటే లెగ్ ఎక్విప్మెంట్ బాగుంటుందని చెప్పి. అది షోల్డర్గా 10 గంటలు లేకపోతే నేను షూ ఇప్పించిన, నేను తీసుకున్నాను. షూ ఇప్పించిన తీసుకున్నాను. టైం కూడా అయితే 6:30 చాలా వరకు. ఏదో తమిళలో చూసుకుంటే సరిపోదు. మనకు ఎక్సైజ్ ఎలా కావాలనుకుంటున్నా, ఎలా అనుకుంటున్నా. ఇది చేస్తుంటే నడుము మీద కూడా పెయిన్ పడుతుంది. సో నా మాట విని మీరు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేసుకోండి ఇంటి దగ్గర. సో ఉదయాన్నే 3:30కి వేస్తాను మీకు నేను చెప్పండి. సో మీకు టైం చూపిస్తాను మీకు మంచిగా వీలైతే, ఒకవేళ ప్రతిరోజు ఉదయాన్నే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. స్టార్ట్ చేయండి, మీకు టైం చూపిస్తాను. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. నాకు సిగ్గు అంటే మనకి ఏం చెప్పను, రన్నింగ్కి వెళ్తే వాళ్ళు ఏమంటారని చెప్పి సిగ్గు.
ఎవడేమంటారు. సో సిగ్గు పడితే పని అవ్వదని చెప్పి మనం టైం ముందుగా పెంచుకోను. 3:30 లేస్తాను. 3:30 లేడి 4:30 ఆ టైం కల్లా రోజు అక్కడ రన్నింగ్గానే ఈ డిప్స్ కొట్టుకొని డిప్స్ ఫాలో చేయాలనుకుంటాను. దాంట్లో లేదు. సో కొట్టుకొని ఇంటికి వచ్చేస్తాను. నేను ట్రై చేయడానికి ఇంటి ఎక్విప్మెంట్ లేదు కదా, ఇంటి గంట ఉన్నది కానీ అందుకని ఇంట్లో వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటే అలా 6:30 7 అవుతుంది. మ్యాక్స్ 6:30లో కంప్లీట్ చేసుకుంటాను. నేను మళ్ళీ తమిళ యూజ్ చేసుకోలేదు వీడియోకి అందుకని. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. సో అందరికీ సీ దెన్ టుమారోస్ బ్లాగ్ ఆర్ వీడియో ఆర్ ఛాలెంజ్ వీడియో ఆర్ ఎక్సెట్రా వీడియో ఏదైనా ఒక మంచి వీడియో మళ్ళీ ముందు వచ్చేస్తాను లేకపోతే. సో డూ లైక్ వద్దని సబ్స్క్రైబ్ చేసుకొని చాలు. ఓకేనా? దాంట్లో మించి ఏం అడగను నేను. బై. చూడండి గైస్ ఎంత ప్రశాంతంగా ఉందో. మంచు అది పడుతుంది కొండ మీద, మా ఊరు కొండ దగ్గరలో అనమాట. అలా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని వ్యూ ఎంజాయ్ చేస్తే మన ఎడిటింగ్ చైర్లో కూర్చొని తమిళ రెడీ చేసుకుంటాను. ఓకేనా?